ఒక మనిషి నీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, చాలా స్పెషల్ అయి ఉండొచ్చు. ఆ మనిషితో మాట్లాడకుండా నువ్వు ఉండలేకను పోవచ్చు. ఆ మనిషికి ఇచ్చిన వాల్యూ నీకు నువ్వు కూడా ఇచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ తన జీవితంలో నువ్వు కనీసం ఒక పలకరింపుకు కూడా అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఆ బంధం నీకు అవసరమా? బరువుగా అనిపించట్లేదు? నువ్వు నీ భరించగలిగేంత బరువు, భారం నీకు బాధ్యత అయినప్పుడు నిన్ను భరించాలనుకోవడంలో వాళ్ళు బరువుగా భావించినప్పుడు అసలు ఆ బంధాన్ని నువ్వు అంత బాధ్యతగా మోయాల్సిన అవసరం లేదు. అది అన్నైనా, చెల్లైనా, తల్లైనా, తండ్రైనా, ఎవరైనా సరే నీ జీవితంలో ముఖ్యంగా నమ్మకంతో, ప్రేమతో గౌరవించుకోవాల్సింది ముందు నిన్ను గౌరవించలేని వాళ్ళని గౌరవించి వాళ్ళ స్థాయిని పెంచావు అంటే నీ స్థాయిని నువ్వే వాళ్ళ ముందు తగ్గించుకున్నావు అని అర్థం. ఒకళ్ళకి విలువనివ్వడంలో తప్పు లేదు, కానీ మన విలువను తగ్గించే విలువ మనకు అవసరం లేదు. మన గౌరవాన్ని చంపుకోవాల్సిన గౌరవం మనకు అవసరం లేదు. ఒక మాట చెప్పనా? నిన్ను నువ్వు ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు. అలాంటప్పుడు ఎవరినో ప్రేమించి, ఎవరినో నీకు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఎవరితోనూ నువ్వు ఒక బంధాన్ని వేసుకుంటే అది తప్పు నీదే అవుతుంది. వాళ్ళు నీ జీవితంలో ఉండాలా వద్దా అన్నది నీకెంత ముఖ్యమో వాళ్ళ మనసులో, వాళ్ళ జీవితంలో నువ్వు ఉండాలా లేదా అన్నది కూడా వాళ్ళకి అంతే ముఖ్యం. తల్లైనా, తండ్రైనా, బంధమైనా, బంధుత్వమైనా, ఎవరైనా సరే రెస్పెక్ట్ అది తగ్గిపోయిన కాడ నువ్వు ఒక్క క్షణం కూడా నిలబడకు. ఎందుకంటే మొదట నీ రెస్పెక్ట్ని నువ్వు తగ్గించేసుకోవడం అలవాటు చేసేసుకుంటావు. ప్రతి దానికి తల వంచేస్తావు, ప్రతి దానికి ఏడ్ చేస్తావు, ప్రతి దానికి మైండ్ అప్సెట్ చేసేసుకుంటావు. అప్పుడు నీ మీద నీకున్న కాన్ఫిడెంట్ పోతుంది. ఎంత బలహీనం అయిపోతావంటే శారీరకంగా నువ్వు ఎంత బలంగా ఉన్నా కూర్చున్న కాడి నుంచి కదల్లేనంత బలహీనం అయిపోతావు. నీ మనసు నీ మాట వినదు. పరు విధాలుగా ఎన్ని ఆలోచనలు వస్తాయో తెలుసా? నేనేం తప్పు చేశానో, నన్నెందుకు ఇంతగా శిక్షిస్తున్నావు దేవుడా అని నీకు కనపడని దేవుణ్ణి కూడా నువ్వు నిందించడం మొదలు పెట్టేస్తావు. ఎందుకంటే నువ్వు బలహీనురాలివైపోయావు కదా. ఏమంటావు మిత్రమా? ముందు నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకో. పక్క నుండి వచ్చే రెస్పెక్ట్ నీకు అనవసరం. ఎందుకంటే పక్కవాడి కోసం నువ్వు బ్రతకటం లేదు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బాధ్యతల కోసం బ్రతుకుతున్నావు. నీ విలువని పెంచే బాధ్యత నీకెప్పుడు అవసరమే, నిన్ను తగ్గించే బాధ్యత నీకు అనవసరం. అవును కదా?